ఇంజనీరింగ్ కాలేజ్ లోని గదుల్లో హిడెన్ కెమెరాస్ ఏర్పాటు చేశారు అన్న ఒక వార్త బయటకు వచ్చింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుడ్లవల్లేరు చేరుకున్నారు జిల్లా కలెక్టర్, ఎస్పీ. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టి 300కు పైన వీడియోలు తీసి డార్క్ వెబ్లో అమ్ముతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న విజయ్ 4th ఇయర్ స్టూడెంట్. అతనికి లవర్ ఉంది. ఆమె హెల్ప్ తీసుకొని గర్ల్స్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి వాటిని ఇన్స్టాల్ చేయించి అవి గనక ఇన్స్టాల్ చేయకపోతే నీతో తిరిగిన వీడియోస్ బయట పెడతా అనడంతో ఆ అమ్మాయి ఈ దారుణానికి పాల్పడింది. 29 ఆగస్టు రోజున ఒక అమ్మాయి స్నానానికి వెళ్ళి కెమెరాని గమనించి తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పడంతో కాలేజ్ మొత్తం ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం కాలేజ్ మేనేజ్మెంట్కి ముందే తెలిసినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం చాలా దారుణమైన విషయం. కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీ అయిన గంగాధర్ రావు గారు విజయ్ 4th ఇయర్ స్టూడెంట్ని విచారించి మొబైల్స్, ల్యాప్టాప్స్లో ఎంక్వైరీ చేస్తే ఫుటేజెస్ ఏం దొరకలేదని చెప్పారు. బట్ ఇక్కడ క్లౌడ్ స్టోరేజెస్ అండ్ ఏఐ ఉన్న రోజుల్లో ల్యాప్టాప్లు చెక్ చేసినంత మాత్రాన వీడియోస్ లేనట్టు కాదు కదా. ఇక్కడ నిప్పు లేనిదే పొగరాదని మనం గమనించుకుంటే మంచిది. ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా ఉందని న్యూస్. ఇదంతా ఒక 1 వీక్ నుండే జరుగుతుందని స్టూడెంట్స్ ప్రిన్సిపల్కి అండ్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ న్యూస్ కనుక బయటకు వస్తే మీ మీద డ్రగ్స్ కేసు కూడా పెడతామని బెదిరించారంట. ఇదంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయిని రహస్యంగా కాలేజ్ నుండి తప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఇదంతా జరిగిన తర్వాత మా గురువు గారు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. తప్పు చేసావు, మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరిదీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. 2 రోజులు ఊరు ఎలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరు నేర్చుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈ లోపు ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటుందో చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. జరిగింది చిన్న తప్పు, ఏం భయపడద్దు అని నేను చెప్పటం లేదు. కానీ తప్పు జరిగింది ఇంకొకరి వల్ల. సో బీ బ్రేవ్, బీ సేఫ్. పేరెంట్స్కి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనదే. సో పొరపాటున మీ బ్లూ ఫిలిం టీవీలో వచ్చేసిన పట్టించుకోవద్దు. 2 రోజులు అందరూ మర్చిపోతారు. మనకి ఏం జరిగినా ఒకటే మంత్రం, లక్డీ కా పూల్. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ ఇష్యూని.